ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 31 జనవరి 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, పుణ్యాత్మలుగా అవ్వాలి అంటే మేము ఏ పాపము చేయటం లేదు కదా, సత్యతా ఖాతా జమ అయిందా అని మీ లెక్కాచారాన్ని మీరు చూసుకోండి. ఈరోజు ప్రశ్న, అన్నిటికంటే పెద్ద పాపం ఏది? జవాబు, ఎవరిపైనైనా చెడు దృష్టి ఉంచటం ఇది అన్నిటికంటే పెద్ద పాపం. మీరు పుణ్యాత్ములుగా అయ్యే పిల్లలు, ఎవరిపైన చెడు దృష్టి ఉంచరాదు. నేను ఎంతవరకు యోగంలో ఉంటున్నాను, ఏ పాపం చేయటం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఉన్నత పదవి పొందాలి అంటే కొద్దిగా కూడా చెడు దృష్టి లేకుండా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి ఇచ్చే శ్రీమతంను పూర్తిగా అనుసరిస్తూ ఉండండి. పాట, నీ ముఖము చూచుకో ప్రాణి. ఓం శాంతి. అనంతమైన తండ్రి తన పిల్లలకు చెప్తున్నారు, పిల్లలు మీ ఆంతరికంలో కొంచెం చెక్ చేసుకోండి. మా జీవితంలో మేమెంత పాపం చేశాము, ఎంత పుణ్యం చేశాము అని ప్రతి మనిషికి తెలిసే ఉంటుంది. ప్రతిరోజు మీ లెక్కాచారం చూసుకోండి. ఎంత పాపం చేశాను, ఎంత పుణ్యం చేశాను. ఎవరికి కోపం తెప్పించలేదు కదా, ఎవరిని విసిగించలేదు కదా, మా జీవితంలో ఏమేం చేశాము అని ప్రతి మనిషి అర్థం చేసుకోగలడు. ఎంత పాపం చేశాను, ఎన్ని దాన పుణ్యాలు మొదలైనవి చేశాను. మనుషులు తీర్థయాత్రలకు వెళ్తే దాన పుణ్యాలు చేస్తారు, పాపం చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కనుక తండ్రి పిల్లలను మీరు ఎన్ని పాపాలు చేశారు, ఎన్ని పుణ్యకర్మలు చేశారు అని అడుగుతున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు పుణ్యాత్ములుగా అవ్వాలి. ఏ పాపం చేయరాదు. పాపాలు కూడా అనేక రకాలు ఉంటాయి. ఎవరినైనా వికారీ దృష్టితో చూచుట కూడా పాపమే. చెడు దృష్టి అంటే వికారీ దృష్టి. ఇది అన్నిటికంటే చెడ్డది. వికారీ దృష్టి ఎప్పుడూ ఉండరాదు. తరచుగా స్త్రీ పురుషుల దృష్టి వికారంగానే ఉంటుంది. కుమారీ కుమారుల్లో కూడా ఎక్కడో అక్కడ వికారీ దృష్టి కలుగుతుంది. ఈ వికారీ దృష్టి మీలో ఉండరాదని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. లేకుంటే మిమ్మల్ని కోతులని అనవలసి వస్తుంది. నారదుని ఉదాహరణ ఉంది కదా, నేను లక్ష్మిని వరించవచ్చా అని అడిగాడు. మేము లక్ష్మిని వరిస్తామని మీరు కూడా అంటారు కదా. నరుడి నుండి నారాయణునిగా, నారీ నుండి లక్ష్మిగా అవుతామని అంటారు. తండ్రి చెప్తున్నారు, మీ హృదయంలో ఎంతవరకు పుణ్యాత్ములుగా అయ్యాము, ఏ పాపము చేయటం లేదు కదా, ఎంతవరకు యోగంలో ఉంటున్నాను అని ప్రశ్నించుకోండి. పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకున్నారు. అందుకే కదా మీరిక్కడ కూర్చుని ఉన్నారు. ప్రపంచంలోని వారు బాబాను చూసినప్పుడు వీరు బాప్ దాదా అని గుర్తించలేరు. పరంపిత పరమాత్మ బ్రహ్మలో ప్రవేశించి మనకు అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా ఇస్తారని బ్రాహ్మణ పిల్లలైన మీకు తెలుసు. మనుషుల వద్ద వినాశి ధనం ఉంటుంది. వారు దానినే దానం చేస్తారు. అవి రత్నాలు కాదు, రాళ్ళు. ఇవి జ్ఞానరత్నాలు. ఈ రత్నాలు జ్ఞానసాగరులైన తండ్రి వద్ద మాత్రమే ఉంటాయి. ఈ ఒక్కొక్క రత్నం లక్షల రూపాయలకు సమానం. రత్నగరుడైన తండ్రి నుండి జ్ఞానరత్నాలు ధారణ చేసుకున్న తర్వాత ఇతరులకు దానం చేయాలి. ఎవరెంత తీసుకుంటూ ఇస్తూ ఉంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇంతవరకు మేము ఎన్ని పాపాలు చేశామని మీలో మీరు చూసుకోండి అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడిక నా ద్వారా ఏ పాపం జరుగుటలేదు కదా అని పరిశీలించుకోండి. కొద్దిగా కూడా చెడు దృష్టి ఉండరాదు. తండ్రి ఇచ్చు శ్రీమతంను పూర్తిగా అనుసరిస్తూ ఉండాలనే గమనం ఉండాలి. మాయా తుఫాన్లు భలే వచ్చిన కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మలు చేరాదు. ఎవరిపై అయినా చెడు దృష్టి పోయింది అంటే వారి ముందు నిలబడను కూడా నిలబడరాదు. అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి. వీరిది చెడు దృష్టి అని తెలిసిపోతుంది.
ఉన్నత పదవి పొందాలి అంటే చాలా హెచ్చరికగా ఉండాలి. కుదృష్టి ఉంటే కుంటి గుడ్డివారిగా అవుతారు. తండ్రి ఏ శ్రీమతం ఇస్తారో దాన్ని అనుసరించాలి. తండ్రిని పిల్లలు మాత్రమే గుర్తించగలరు. బాబా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, బాబ్దాదా వచ్చారని పిల్లలు మాత్రమే గుర్తించగలరు. చాలామంది మనుషులు చూస్తారు, కానీ వారికి కొంచెం కూడా తెలియదు. ఎవరైనా వీరు ఎవరు అని అడిగితే బాబ్దాదా అని చెప్పండి. బ్యాడ్జ్ అయితే అందరి వద్ద ఉండనే ఉండాలి. శివబాబా మాకు ఈ దాదా ద్వారా అవినాశి జ్ఞానరత్నాలను దానమిస్తున్నారు అని చెప్పండి. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. సర్వాత్మల తండ్రి కూర్చుని ఈ జ్ఞానం ఇస్తున్నారని చెప్పండి. శివ భగవాను వాచ. గీతలో కృష్ణ భగవాను వాచ అనేది తప్పు. జ్ఞానసాగర్లు పతిత పావన్లు అని శివుణ్ణే అంటారు. జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది. ఇవి అవినాశి జ్ఞానరత్నాలు. తండ్రి ఒక్కరే సద్గతి దాత. ఇవన్నీ పూర్తిగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు తండ్రిని తెలుసుకున్నామని పిల్లలు భావిస్తారు. అలాగే తండ్రి కూడా నేను పిల్లలను తెలుసుకున్నానని భావిస్తారు. వీరందరూ నా పిల్లలే, అయితే నన్ను తెలుసుకోలేరు అని తండ్రి చెప్తున్నారు. భాగ్యంలో ఉంటే పోను పోను తెలుసుకుంటారు. ఈ బ్రహ్మబాబా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, వీరెవ్వరు అని ఎవరైనా అడుగుతారు. తప్పకుండా మంచి భావనతోనే అడుగుతారు. వీరు బాప్దాదా అని చెప్పండి. అనంతమైన తండ్రి నిరాకారులు. ఎంతవరకు వారు సాకారంలోకి రారో అంతవరకు వారసత్వం ఎలా లభిస్తుంది? కనుక శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత చేసుకుని వారసత్వంను ఇస్తారు. ఇతను ప్రజాపిత బ్రహ్మ. వీరంతా బీకేలు, చదివించేవారు, జ్ఞానసాగర్లు. వారి నుండే వారసత్వం లభిస్తుంది. ఈ బ్రహ్మ కూడా చదువుకుంటారు. ఇతను బ్రహ్మ నుండి దేవతగా అయ్యేవాడు. ఇలా అర్థం చేయించటం ఎంత సులభం. ఎవరికైనా బ్యాచ్పై అర్థం చేయించటం మంచిది. బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమైపోతాయి, పావనమై పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారని వారికి చెప్పండి. వీరు పతిత పావనులైన తండ్రి కదా. పావనమయ్యేందుకు మేం పురుషార్థం చేస్తున్నాము. వినాశన సమయానికి మా చదువు పూర్తవుతుంది. ఇలా అర్థం చేయించటం ఎంత సులభం. మీరు ఎక్కడకు వెళ్ళినా బ్యాడ్జ్ మీతోనే ఉండాలి. ఈ బ్యాడ్జ్తో పాటు ఒక చిన్న కరపత్రం కూడా ఉండాలి. తండ్రి భారతదేశంలో వచ్చి మళ్ళీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని ఆ కరపత్రంలో రాయబడి ఉండాలి. అంతేకాక ఇతర అనేక ధర్మాలు ఈ మహాభారత యుద్ధం ద్వారా కల్పకృతం వలె డ్రామానుసారం సమాప్తమైపోతాయని కూడా ముద్రింపబడి ఉండాలి. ఇటువంటి కరపత్రాలు 2-4 లక్షలు ముద్రింపబడి ఉండాలి. ఈ కరపత్రంను ఎవరికైనా ఇవ్వవచ్చు. పైన త్రిమూర్తి ఉండాలి. రెండో వైపు సెంటర్ అడ్రస్ ఉండాలి. రోజంతా సేవ చేయాలనే ఆలోచన పిల్లలకు నడుస్తూ ఉండాలి. పిల్లల పాట విన్నారు కదా. మొత్తం ఈ రోజంతా నా స్థితి ఎలా ఉండినది అని ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి. ప్రతిరోజు రాత్రి పూర్తి లెక్కాచారాన్ని రాసుకునేవారిని ఈ బాబా చాలామందిని చూశారు. ఏ చెడు పని చేయలేదు కదా అని చెక్ చేసుకుంటారు. చేసినవన్నీ రాసుకుంటారు. రాయబడిన జీవిత కథ మంచిగా ఉంటే తర్వాత వచ్చేవారు చదువుకుని అలాగే నేర్చుకుంటారని భావిస్తారు. ఇలా రాసేవారు మంచి మనుషులుగానే ఉంటారు. అందరూ వికారులుగానే ఉంటారు. ఇక్కడ ఆ విషయమే లేదు. మీరు ఈ లెక్కాచారాన్ని ప్రతిరోజు చూసుకోండి. ఆ లెక్కాచారాన్ని బాబా వద్దకు పంపితే ఉన్నతి చాలా బాగా జరుగుతుంది. భయం కూడా ఉంటుంది. ఈరోజు నా దృష్టి చెడుగా ఉండినది, ఇలా జరిగింది అని అంతా స్పష్టంగా రాయాలి. ఒకరికొకరు దుఃఖం నిచ్చుకునేవారిని బాబా ధూర్తులు అని అంటారు. జన్మ జన్మాంతరాల పాపం మీ తలపై ఉంది. ఇప్పుడు మీరు యోగ బలం ద్వారా పాప భారాన్ని దించుకోవాలి. కనుక ప్రతిరోజు ఈ రోజంతట్లో ఎంత ధూర్తునిగా ఉన్నాను. ఎవరికైనా దుఃఖం కలిగించటం అనగా ధూర్తునిగా అవ్వటం. పాపం తయారవుతుంది.
తండ్రి చెప్తున్నారు, ధూర్తులుగా అయి ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకండి. ఎంత పాపం చేశాను, ఎంత పుణ్యం చేశాను అని పూర్తిగా స్వయం ఎవరికి వారే చెక్ చేసుకోండి. ఎవరు కలిసినా వారందరికీ ఈ దారి తెరపాల్సిందే. తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా అవ్వాలి అని అందరికీ చాలా ప్రీతిగా చెప్పండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానం పవిత్రంగా అవ్వాలి. భలే మీరు సంగం యుగంలో ఉన్నారు, కానీ ఇది రావణ రాజ్యం కదా. ఈ మాయవి విషయ వైతర్ణి నదిలో ఉంటూ కమల్ పుష్ప సమానం పవిత్రంగా అవ్వాలి. కమల్ పుష్పానికి చాలా పిల్ల మొక్కలు ఉంటాయి, అయినా అది నీటి పై భాగంలోనే ఉంటుంది. ఈ పుష్పము గృహస్థ చాలా వాటికి జన్మనిస్తుంది. ఈ దృష్టాంతం మీ కొరకు కూడా చెప్పబడింది. వికారాలకు భిన్నంగా ఉండండి. ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉంటే అది అవినాశిగా అయిపోతుంది. మీకు తండ్రి అవినాశి జ్ఞానరత్నాలను ఇస్తున్నారు, మిగిలినవన్నీ రాళ్లే. వారైతే భక్తిలోని మాటలే వినిపిస్తారు. జ్ఞానసాగర్లు పతిత పావన్లు ఒక్కరు మాత్రమే. కనుక అటువంటి తండ్రిపై పిల్లలకు ఎంత ప్రేమ ఉండాలి? తండ్రికి పిల్లలపై, పిల్లలకు తండ్రిపై ప్రేమ ఉంటుంది. ఇక ఏ ఇతరులతోనూ మీకు సంబంధం లేదు. ఎవరు తండ్రి మతంను పూర్తిగా అనుసరించరో వారు సవితి పిల్లలు. రావణుని మతంపై నడుస్తే రాముని మతం వారిగా ఉండరు. అర్ధకల్పం రావణ సాంప్రదాయం కనుక దీన్ని భ్రష్టాచార ప్రపంచమని అంటారు. ఇప్పుడు మీరు ఇతరులందరినీ వదిలి ఒక్క తండ్రి మతంనే అనుసరించాలి. బీకేల మతం లభిస్తుంది, కానీ ఈ మతం రైటా తప్పా అని చెక్ చేయాల్సి ఉంటుంది. పిల్లలైన మీకు రైట్ ఏదో తప్పు ఏదో ఈ జ్ఞానం ఇప్పుడే లభించింది. సత్యమైన వారు వచ్చినప్పుడే మీకు రైట్ తప్పులను గురించి తెలుపుతారు. తండ్రి చెప్తున్నారు, మీరు అర్ధకల్పం ఈ భక్తి మార్గపు శాస్త్రాలు విన్నారు. ఇప్పుడు నేను మీకు ఏది వినిపిస్తున్నానో అది రైటా లేక అది రైటా? వారు ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. నేను మీ తండ్రిని అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరు రైటో మీరు నిర్ణయించండి. ఇది కూడా పిల్లలకు మాత్రమే అర్థం చేయించబడుతుంది కదా. ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడే అర్థం చేసుకుంటారు. రావణ సాంప్రదాయం వారైతే చాలామంది ఉన్నారు, మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అందులో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. ఒకవేళ ఏదైనా చెడు దృష్టి ఉంటే వారిని రావణ సంప్రదాయానికి చెందిన వారని అంటారు. ఎప్పుడైతే దృష్టి పూర్తిగా పరివర్తన చెంది దైవీ దృష్టిగా అవుతుందో అప్పుడు వారు రామ సాంప్రదాయాలుగా భావించబడతారు. తమ స్థితి ద్వారా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు కదా. ఇంతకుముందు మీలో జ్ఞానమే లేదు, ఇప్పుడు తండ్రి దారి చూపించారు. కనుక అవినాశి జ్ఞానరత్నాలను దానం చేస్తున్నానా లేదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. భక్తులు వినాశీ ధనాన్ని దానం చేస్తారు. ఇప్పుడు మీరు దానం చేయవలసింది అవినాశీ ధనాన్ని, వినాశీ ధనాన్ని కాదు. మీ వద్ద వినాశీ ధనం ఉంటే అలౌకిక సేవలో ఉపయోగిస్తూ ఉండండి. పతితులకు దానం చేయటం వలన పతితులుగానే అవుతారు. ఇప్పుడు మీరు మీ ధనంను దానం చేస్తే దాని ఫలితం 21 జన్మలకు నూతన ప్రపంచంలో లభిస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబా సేవ చేసేందుకు యుక్తులు కూడా తెలుపుతూ ఉంటారు. అందరిపై దయ చూపించండి. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారని గాయనం కూడా చేయబడి ఉంది, కానీ వారికి అర్థం తెలియదు. అటువంటి పరమాత్మను సర్వవ్యాపి అని అనేశారు. కనుక పిల్లలకు సేవ చేయాలనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉండాలి. ఇతరులకు కళ్యాణం చేస్తే మీ కళ్యాణం కూడా జరుగుతుంది. రోజురోజుకు బాబా చాలా సులభం చేస్తూ ఉంటారు. ఈ త్రిమూర్తి చిత్రం చాలా మంచిగా ఉపయోగపడే చిత్రం. ఇందులో శివబాబాయే కాక ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నాడు. బీకేల ద్వారా మళ్ళీ భారతదేశంలో 100% పవిత్రత, సుఖశాంతులు, దైవీ స్వరాజ్యం స్థాపన చేస్తున్నారు. మిగిలిన అనేక ధర్మాలు ఈ మహాభారత యుద్ధంలో కల్పకృతం వలె వినాశనమైపోతాయి. ఇటువంటి కరపత్రాలు అచ్చువేయించి పంచాలి.
బాబా చాలా సులభ మార్గాన్ని తెలియజేస్తున్నారు. ప్రదర్శనలో కూడా కరపత్రాలు ఇవ్వండి. కరపత్రాల ద్వారా అర్థం చేయించడం చాలా సులభం. పాత ప్రపంచం వినాశనం అయ్యే తీరాలి. నూతన ప్రపంచం స్థాపన అవుతూ ఉంది. ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతూ ఉంది. మిగిలినవన్నీ కల్పక్రీతం వలె వినాశనం అయిపోతాయి. ఎక్కడకు వెళ్ళినా మీ జేబులో కూడా కరపత్రాలు, బ్యాడ్జులు సదా ఉండాలి. సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం చేయబడింది. వీరు బాబా అని, ఇతను దాదా అని ఈ తండ్రిని స్మృతి చేస్తే ఇటువంటి దైవీ పదవి సత్యుగంలో పొందుతారని చెప్పండి. పాత ప్రపంచ వినాశనం, నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది. కొత్త ప్రపంచమైన విష్ణుపురంలో మళ్ళీ వీరి రాజ్యం ఉంటుంది. ఎంత సులభం! తీర్థయాత్రలు మొదలైన వాటికి మనుషులు వెళ్తారు. ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. ఆర్య సమాజం మొదలైన వారు కూడా మనుషులను రైళ్లు నిండా నింపుకుని యాత్రలకు వెళ్తారు. దీన్ని ధర్మం యొక్క దెబ్బ అని అంటారు. కానీ వాస్తవానికి ఇది అధర్మం వలన కలిగిన నష్టం లేక ఆపద. ధర్మంలో అయితే నష్టపడే అవసరమే లేదు. మీరైతే చదువుకుంటున్నారు. భక్తి మార్గంలో మనుషులు ఏమేమో అర్థం లేని పనులు చేస్తూ ఉంటారు. పిల్లలు పాటలో మీ ముఖం చూచుకో ప్రాణి అని విన్నారు. మీరు తప్ప ఇతరులు ఎవ్వరూ ఇలా దర్పణంలో తమ ముఖంను చూసుకోలేరు. ఆ భగవంతునికి కూడా మీ ముఖం చూపించగలరు. ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. మీరు మనుషుల నుండి దేవతలుగా, పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతారు. ప్రపంచంలోని వారికి ఈ విషయాలు బొత్తిగా తెలియవు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఎలా అయ్యారో ఎవరికీ తెలియదు. పిల్లలైన మీకు ఈ విషయాలన్నీ తెలుసు. ఎవరి బుద్ధికైనా ఈ బాణం తగిలితే వారి నావ తీరానికి చేరుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ వద్ద వినాశీ ధనం ఉంటే దాన్ని సఫలం చేసుకునేందుకు అలౌకిక సేవలో ఉపయోగించండి. అలాగే అవినాశీ ధనంను కూడా తప్పకుండా దానం చేయాలి. సెకండ్ పాయింట్, మా స్థితి ఎలా ఉంది? పూర్తి రోజంతట్లో ఏ చెడ్డ పని చేయలేదు కదా? పరస్పరంలో ఒకరికొకరు దుఃఖమివ్వటం లేదు కదా? ఎవరిపై కూడా చెడు దృష్టి పోలేదు కదా అని మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి. వరదానము: డబల్ లైట్గా అయి అన్ని సమస్యలను హైజంప్ చేసి దాటుకునే తీవ్ర పురుషార్థి భవ. సదా స్వయాన్ని అమూల్యమైన రత్నమని భావించి బాప్దాదా యొక్క హృదయం అనే డబ్బీలో ఉండండి. అనగా సదా తండ్రి స్మృతిలో ఇమిడిపోయి ఉంటే ఏ విషయంలో కూడా కష్టం అనుభవం అవ్వదు. భారమంతా సమాప్తమైపోతుంది. ఈ సహజ యోగంతో డబల్ లైట్గా అయి పురుషార్థంలో హైజంప్ చేసి తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు. ఎప్పుడు ఏ కష్టం అనుభవమైనా తండ్రి ముందు కూర్చోండి. బాప్దాదా యొక్క వరదాని చేతిని స్వయంపై అనుభవం చేయండి. దీని ద్వారా ఒక్క సెకండ్లో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్లోగన్: సహయోగ శక్తి అసంభవాన్ని కూడా సంభవంగా చేసేస్తుంది. ఇదే సురక్షితమైన కోట వంటిది. అచ్చా, ఓం శాంతి.